గాయ్స్ మనమైతే సెకండ్ ఛాలెంజ్కి అయితే వచ్చేసాం. అన్న జల్దీ ఇచ్చే సెకండ్ ఛాలెంజ్. ఇప్పుడు మన తమ్ముడికి సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే మైన్క్రాఫ్ట్లో హార్డ్ కోర్ 20 మాబ్స్ని కిల్ చేయాలి డిఫరెంట్. ఓకే చేసేద్దాం. సో గాయ్స్ మనమైతే మైన్క్రాఫ్ట్లోకి అయితే వచ్చేసినాం. కొత్త వరల్డ్ అయితే చూసుకోవాలి మనం. క్రియేట్ న్యూ వరల్డ్. హార్డ్కోర్. లెట్స్ గో. చూడాలి హార్డ్కోర్ నాకు ఇప్పటికీ సరిగ్గా రాదు. చాలా వీడియోస్లో చూడొచ్చు. చేసిందే 2 వీడియోలు, చాలా వీడియోస్ అని. ఓకే ఫాస్ట్ అయితే చేసేద్దాం. వీడియో అయితే చిన్నగా వస్తుందో పెద్ద వస్తుంది నాకు కూడా తెలియదు. ఎడిటింగ్లో చూసుకోవాలి. చాలా వరకు అయితే కట్ చేస్తారు అయితే. ఓకే వచ్చేసాం హార్డ్కోర్కి. లేట్ చేయకుండా ఫస్ట్ మనమైతే టూల్స్ అయితే వేసుకోవాలి. ఆడ కింద అయితే మనకైతే చీప్స్ అయితే కనిపిస్తుంది. ఫాస్ట్ అయితే ఫిల్ చేస్తాం. ఇక్కడైతే డిస్ప్లే అయితే చేస్తా. మీకైతే డిస్ప్లే అయితే ఇంకా ట్రై చేస్తా. నేను మాప్స్ అయితే క్లిక్ చేశాను. ఫాస్ట్ హ్యాక్స్ అయితే చేసేసాను. షీప్ ఓకే చికెన్ కూడా కనిపించింది నాకు. ఫస్ట్ మాప్ కిల్. సెకండ్ మాప్ అయితే ఆడింది. టూ మాప్స్ అయితే కిల్ అయితే అయితేనే ఇంకొక మాప్ షీప్సే ఉన్నాయి ఇక్కడైతే. ఓకే మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోయాం. మన మాప్స్ ఉన్నాయి ఇంకా ఏం లేవులండి. ఎట్లా కలిసి నాకు చెప్పాలంటే సారీ గైస్ ఫర్ డిస్టర్బెన్స్ అయితే. ఓకే వెళ్ళిపోదాం పైకి. ఏంది గైస్ ఇది? పుట్టలు అన్నీ ఎక్కుతున్నా. ఫాస్ట్ అయితే వెతకాలి మాప్స్ని అయితే. ఇప్పటికి రికార్డింగ్ 2 minutes అవుతుంది. ఫాస్ట్గా చికెన్ అయిపోయింది, షీప్ అయిపోయింది. ట్రై చేసి ఇక్కడ మనకైతే డిస్ప్లే అయితే పైన టాప్ స్క్రీన్లో ఫాస్ట్గా పిగ్ అయితే కనిపించింది గైస్. సావు 3 kills కంప్లీటెడ్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా హార్సెస్ అని ఏమైనా విలేజ్ వెతుకు సెట్ గైస్. కానీ అన్లాక్ నాది తెలుసు కదా లక్ ఎట్లుండదు. బి అయితే కనిపించింది. ఇది కూడా మాబే కాబట్టి కనిపిస్తుంది. ఓకే దొంగ ముఖంది బాగా అనవసరంగా బీ చంపినట్టున్నా. 4 kills అయితే కంప్లీట్ అయితే అయినాయి. ఆగు ప్లీజ్ అమ్మా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. పిగ్ చికెన్ అయిపోయింది. కవ్వు చంపలే. షీప్ ఉన్నాడా? కవ్వాడుంది. ఫిష్ని అయితే చంపుదాం. ఇది కూడా మాబే కదా. అయిపోయింది వయసు 2 చంపిన నాట్ కౌంట్ అది. సో 5 మార్క్స్
డిఫరెంట్ టైప్ అన్నాడు కదా అన్న. ఓకే, ఫస్ట్ వేసేసాం. 5 అయిపోయినాయి గైస్, ఇంకా మనం 15 అది వేయాలి. కవ్ అయితే అనిపిస్తుంది. సంపు 6 మాప్స్ అయితే కంప్లీటెడ్ గైస్. 6 అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు విలేజ్ దొరికిందంటే కొంచెం ఈజీ అవుతుంది, ఎందుకంటే ఐరన్ గోళం ఉంటాడు, అట్లానే విలేజెస్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా మాప్సే కదా. హాస్టల్ మాప్స్ కూడా కిందికి వస్తుంది గైస్, కౌంట్ కిందికి. ఏదో ఒక డన్ అయితే మాప్స్ అన్నాడుగా, చేసేద్దాం గైస్. నాకు ఎక్కువ డ్యామేజ్ ఆగుతుంది గైస్, మెయిన్గా అది బీ చేసినది ఎక్కువ ఉంది అది డ్యామేజ్. పాయిజన్ నా వాయిస్ కొంచెం చేంజ్ ఉండొచ్చు, నాకైతే లేవు గైస్ జాంబీస్ స్పైడర్స్. వేరే వెతుక్కోవాలి. ఓకే, ఇక్కడైతే ఉంది డార్క్. అమ్మ స్కెలిటన్ గైస్, నా దగ్గర హార్ట్స్ లేవు. స్కెలిటన్ మళ్ళీ ఒకసారి ఆగురా, షీల్డ్ వేసుకొని. గైస్ ఏంది గైస్, ఎక్కువ అనిపించింది, ఆల్రెడీ చంపేసినాము. స్క్విడ్ కూడా మాపే కదా, పక్కనే వాటర్ ఉంది. ఫస్ట్ అయితే మనం డ్రౌండ్ కూడా ఉంటుంది కదా గైస్. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే గాయస్, ఇప్పుడు ఉన్న హార్ట్స్తోనే మా తమ్ముడు గేమ్ ఆడతాడంట, కొనసాగిస్తాడు. అదే ట్విస్ట్. ఇలా నేను చేయిస్తున్నాను ఛాలెంజ్ అది. ఇప్పుడు పోయి స్కెల్టన్ చంపడానికి వెళ్తుంటాడు ఇప్పుడు. సో గైస్ ఏంది గైస్ ఇది, ఏదో ఒకటి ల్యాండెడ్ అయితే నాకు డ్రౌండ్గా అయితే కనిపించింది అది. సో గైస్ స్క్విడ్ గైస్ ఏది గైస్ డ్రౌండ్ కాడు, ఉన్నాడు. దా ఏడి గైస్. వాటర్లో ఫైట్ కూడా వుడెన్ యాక్చువల్లీ గైస్, కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇచ్చింది ఇది. మళ్ళీ ఒక యాక్స్ చేసుకో. ఇప్పుడు చెప్తా ఆ డ్రౌండ్ గానికి, అట్లా నా ఫుడ్ సంగతి కూడా చూసుకోవాలి. వచ్చిండు 7 మాప్స్కి. స్క్విడ్ నా నేమ్ అనగా. ఎయిట్ మాప్స్ కిల్డ్. ఇంకా ఏమన్నా ఉన్నాయా వాటర్లో? ఫిషెస్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా స్కెలిటన్ దగ్గర పోవాలి ఇప్పుడు మనం. మళ్ళీ స్కెలిటన్ డ్రౌండ్ వేరు, జాంబీ కదా వేరు. రాంగ్ అయితే సారీ గైస్, ఒకవేళ ఓవర్ లేరు. అన్న నువ్వు ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఛాలెంజ్ ఇచ్చింది ఏంటంటే 20 డిఫరెంట్ మాప్స్ని కిల్ చేయడము. ఇప్పుడు 7 మాప్స్ కిల్ చేసిన అంటే గైస్ నేనైతే ఫస్ట్ టికాన్ చేసుకొని. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే లెవెల్స్ ఎన్ని హార్ట్స్ అయితే ఉన్నాయో వాటితోనే మా తమ్ముడు అయితే కిల్ చేయబోతున్నాడు, గేమ్ని కొనసాగిస్తున్నాడు. చూద్దాం ఛాలెంజ్ అయితే ఎలా ఉంటుందో. ఓకే నా స్టిక్స్ అయితే అయిపోయినాయి. అయ్యా గాయస్ చెట్లు కొట్టుకోవాలి మళ్ళీ పోయి. నా దగ్గర హార్ట్స్ హంగరే లేదు నా దగ్గర అయితే. పాపా డ్యామేజ్ కూడా ఆకొచ్చు. ఎందుకు గాయస్ హార్డ్ కోర్లోనే ఎట్లా అవుతుంది? అదే నార్మల్ సర్వైవల్ అయితే
చాలా లేట్గా అవుతుంది, అట్లా నైట్ అవుతుంది. ఆ ఊరిని ఐరన్ మంచిగా ఉండేది. ఫాస్ట్గా గైస్ జాంబీ గైస్, నేనైతే చంపలే గైస్. నైట్ అవుతుంది, నాకేమో ఫుడ్ లేదు. ఇప్పుడేమో జాంబీ ఫాస్ట్ స్టిక్స్ అయితే వేసుకో, స్టిక్స్ వేసుకొని పికాక్స్ వేసుకో. ఎన్ని 7 mobs గైస్ నేనైతే క్లీన్ చేసింది. గైస్ మీకైతే ఇది పార్ట్స్ అయితే రావచ్చు, ఎందుకంటే లాంగ్ అవుతుంది వీడియో లెంత్ అయితే. ఇప్పటికే నాది 10 minutes రికార్డింగ్ అవుతుంది, మిగతా వాటితో కలిపితే ఆల్మోస్ట్ 16 minutes అవుతుంది గైస్ వీడియో. అందుకే పార్ట్స్ కింద అయితే డివైడ్ అయితే చేస్తున్నాం. నాకు అసలు ఫుడ్డే లేదు. ఫస్ట్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. 8 వచ్చిన 5 అంటే ఇంకా 3 కావాలి. క్రాఫ్టింగ్ టేబుల్ ఏది కాసి నేను ఇంత ఫాస్ట్ చెస్ట్ చేసినా. ఓకే గైస్, బయట అయితే నైట్ అయితే అయింది. ఇంటర్మ్యాన్ గాడు వద్దులేండి ఇప్పుడు ఆడు నా దగ్గర హార్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గైస్ ఓకే, ఏమైంది దీనికి? ఏమైంది దీనికి? ఓ అయిపోయింది కదా, సారీ. గైస్ మీకు బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, సారీ గైస్. గైస్ నా హార్ట్స్ అయితే రీజనరేట్ అయిపోతున్నాయి. అవుతూ ఉంటుంది అది అయితే. ఫస్ట్ అయితే నా హార్ట్స్ అయితే ఫుల్ రికవర్ కానీ అప్పుడు వెళ్తాను బయటికి అయితే. గైస్ మీకు ఏమన్నా ఇట్లా వాయిస్ ఏమైనా గట్టిగా వినిపిస్తుందా మీకు నార్మల్ దానికంటే? సో నాకైతే లాస్ట్ వీడియోలో అయితే అర్థమైంది. గైస్ చచ్చిపోయినా గైస్. గైస్ హార్డ్ కోర్. సో గైస్ ఈ ఛాలెంజ్ అయితే నేను ఓడిపోయాను. ఓకే లేదు గైస్, ఇక పనిష్మెంట్ ఉంటుంది కదా, ఇక సరే పనిష్మెంట్ కాడికి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే మీకు అయితే నచ్చింది. ఇట్లా మీ పోకేమాన్ వచ్చేసాను. బాయ్ బాయ్.